ఒకప్పటితో పోలిస్తే హెల్త్ అవేర్నెస్ అనేది చాలా మందిలో కూడా పెరిగింది. దాంతో అంటే టీవీలలో కానీ, న్యూస్ పేపర్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ లేదా ఏమంటారు చాలా యూట్యూబ్‌లలో కానీ వచ్చే కథనాలను వాళ్ళు చదవడం, చూడడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో వాళ్ళు అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన సిమ్టమ్స్ అని, అదని, ఇదని అంటే వాటిని చూడడం, చదవడం, దాన్నే నెమరు వేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇల్నెస్ యాంగ్జైటీ అంటే హైపోకాండ్రియా పేషెంట్స్ లోపల ఎలాగుంటుంది అంటే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు ఇన్ఫర్మేషన్ని. వాళ్ళు తీసుకున్న తర్వాత లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు చెప్పిన లక్షణాలను వాళ్ళకు ఆపాదించుకుంటూ ఉంటారు. ఈ లక్షణం నా లోపల ఉంది, ఈ డిసీజ్ నన్ను సఫర్ చేస్తుంది, ఆ లక్షణం నా లోపల ఉంది, ఆ లక్షణంతో నేను ఈ సమస్యతో సఫర్ అవుతున్నా అంటే అసలు ఏ ప్రాబ్లం లేదు. బట్ ఈ ఏమంటారు వీటన్నింటిని వాళ్ళకు ఆపాదించుకోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. ఒక జబ్బుగా, ఒక రోగంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో అంటే ఎగ్జాంపుల్కి ఒక క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ కుటుంబంలోనో లేకుంటే ఇరుగు పొరుగు వాళ్ళనో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనుకోండి. వాళ్ళు వీళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే అది మనకు సోకుతుందేమో అని భయాందోళనకు గురవ్వడం, చాలా ఉద్రేకతతో ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ లోపల ఉన్న లక్షణం ఎలా వీళ్ళ లోపల ఏదైనా కనిపిస్తే ఇది క్యాన్సరే అని వీళ్ళే కన్ఫర్మ్ అయిపోవడం, అలాంటి మానసిక స్థితి అనేది వీళ్ళ లోపల చాలా దృఢంగా ఉంటుంది. అంటే ఇది ఒక సైకలాజికల్ రోగి అంటే అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇలా జరిగినప్పుడు, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఖరీదైన టెస్టులు చేయించుకోవడం, దాంతోపాటు అన్ని స్పెషలిస్టుల చుట్టూ తిరగడం, నానా రకాలుగా అంటే ప్రశాంతతను కోల్పోయి డిప్రెషన్కి గురై మానసికంగా, శారీరకంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడంతో పాటు వాళ్ళను వాళ్ళు బాధ పెట్టుకుంటూ కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతూ ఉంటారు ఇలాంటి పేషెంట్స్. ఇలాంటి పేషెంట్స్కి అంటే సైకలాజికల్గా ఇబ్బంది పెడుతున్న పేషెంట్స్కి వాళ్ళకు డాక్టర్ మంచి స్నేహితుడై ఉండాలి. దీంతో పాటు వాళ్ళకి ఏమీ కాదని భరోసా ఇవ్వడం, రిపోర్ట్స్ను చూపిస్తూ వాళ్ళకి అర్థం చేయించడం, క్లారిఫై చేయడం. దీంతో పాటు వీళ్ళకి చాలా నిద్ర అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన టిప్స్ చెప్పడం, ఆహార నియమాలను చెప్పడం, దాంతోపాటు మెడికేషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ లోపల ఒక ట్రీట్మెంట్ అనేది ఈ విధానం ఉంటుంది. ఇల్నెస్ యాంగ్జైటీ హైపోకాండ్రియాకి సంబంధించిన పేషెంట్స్కి ఒక కీలకమైన సలహా ఏంటి అంటే చూజ్ యువర్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ డాక్టర్. ఎందుకంటే ప్రతి దానికి ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు తనిచ్చే ట్యాబ్లెటే వేసుకోండి, తనిచ్చిన సలహా పాటించండి. తన అవసరమైతేనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళండి. అంటే ఎంత నమ్మకం ఉంటే వాళ్ళని మీరు ఫాలో అవ్వాలి. అంటే అంత నమ్మకంతో ఒక రైట్ డాక్టర్ని చూస్ చేసుకోండి. ఇలా చూస్ చేసుకోవడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. ఎలాంటి లాభాలు ఉంటాయి? అనవసరంగా టెస్టులు చేయడం ఉండదు, ఈ స్పెషలిస్టుల చుట్టూ తిరగడం ఉండదు, లేని రోగాలకు మందులు మింగడం ఉండదు, ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల లోపల ఆందోళన అనేది ఉండదు, ఏదైనా ప్రాబ్లం ఒక పేషెంట్లో వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి, దాని గురించి కనుక్కోవడానికి, దాని లక్షణాలను, దాని ట్రీట్మెంట్ అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి గూగుల్ పైన ఆధారపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇల్నెస్ యాంగ్జైటీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే లోతైన అవగాహన కోసం చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాబ్లం వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటే ఏమంటారు మోర్ అనలైసిస్ కాజెస్ పారాలసిస్. అంటే లోతైన అవగాహన అనేది వాళ్ళను ఏమంటారు రాంగ్ గైడ్ లైన్స్కి తీసుకెళ్తుంది. అంటే వాళ్ళను ఏమంటారు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వరదలా వాళ్ళను ముంచెత్తుతుంది. దీంతోపాటు వాళ్ళు గాడి తప్పేలా చేస్తుంది. అంటే దీనికి మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతేనేమో దానికి కనెక్ట్ అయ్యేలా ఆలోచన సరళి ఉంటుంది. కానీ వీళ్ళు ఇల్నెస్ యాంగ్జైటీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని లోతైన అవగాహన చేయడం వల్ల వాళ్ళ మైండ్లో అదే రివైండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ లక్షణం నాలో ఉంది, ఈ లక్షణం నాలో ఉంది, ఇది ఇంతకు దారి తీస్తుందా అంటే ప్రాబ్లాన్ని భూతద్దంలో పెట్టి చూడడం వల్ల వాళ్ళ ఆరోగ్యము చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఒకదానికొకటి లింక్ అయి శరీరంలో ప్రతి ఆర్గాన్కి సంబంధించిన సమస్యలన్నిటి వాళ్ళ లోపల కనపడుతుంటాయి. అందుకని ప్లీజ్ అవాయిడ్ వీళ్ళకి 100% ఇలాంటి అవగాహన అనేది వీళ్ళ గూగుల్కి సంబంధించింది, మిగతా హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ను మీరు తీసుకోకండి.
ఓన్లీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఒక పర్సనల్ డాక్టర్ని లేదా ఏదో ఒక డాక్టర్ని మీద నమ్మకం ఉంచి ఆ డాక్టర్ యొక్క మెడికేషన్, ఆ డాక్టర్ యొక్క మాటే మంత్రంగా మీరు పాటించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ మామూలు స్థితి, మానసిక స్థితికి మీరు వచ్చి చాలా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు పొందొచ్చు. కాబట్టి వీటిని మాత్రమే మీరు పాటించండి.